హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. అలానే ఈరోజు ఎంతో చక్కటి మహాశివరాత్రి. ఆ శివోహం అనేది ఈ మేడం వీడియోని షేర్ చేయడం జరిగింది గ్రూప్‌లో కూడా. అంటే ఆ శివరాత్రి అనేది ఎంతో గొప్పనైన ఆత్మశక్తిని పొందుతూ, ఆ రోజు మౌనంగా ఉంటూ అంటే అసలు ఆహారం అనేది మితంగా ఆహారం తీసుకొని, చక్కగా మనతో మనం ప్రయాణం చేసే రోజండి ఇది. అద్భుతమైన ప్రాణశక్తి చాలా హయ్యర్ ఎనర్జీస్ అనేవి ఈరోజుంటాయి. ఈరోజు అందరికీ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు మాస్టర్స్. ఈరోజు ఎంతో చక్కగా మనం ధ్యానం ద్వారా అనంతమైన శక్తిని పొందాం మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గానికి మనకు అందించిన మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈరోజు ఈ యొక్క జూమ్ సెషన్‌కి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా మన యొక్క ప్రయాణం ఒక్కొక్క మాస్టర్‌తో ఒక్కొక్క అద్భుతమైన టాపిక్ ద్వారా జ్ఞానాన్ని పొందుతూ జరుగుతూ ఉంది. ఈరోజు మనతో విజయశ్రీ మేడం గారు బెంగుళూరు నుంచి మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈరోజు ఒక టాపిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ ద సోల్. అంటే ఏదైతే ఒక మెసేజ్ ఇంట్యూషన్ గా వస్తుందో ఆ జ్ఞానాన్ని ఎలా డీకోడ్ చేసుకొని ఒక ఆస్ట్రల్ గా ఎదగడానికి ఏదైతే జ్ఞానం కావాలో దాని యొక్క వార్నింగ్ సంకేతాలు అని అంటాం కదా, ఆ సంకేతాలు ఎలా వస్తున్నాయి, దాన్ని మనం ఎలా డీకోడ్ చేసుకొని దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసుకొని మనకు ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్ గా ఆస్ట్రల్ ట్రావెల్ గా ఎలా ఎదగాలి ఆస్ట్రల్ పరంగా అని ఒక గొప్ప టాపిక్ తో మేడం ఒక జ్ఞానాన్ని ఈరోజు అందుకుందాం మాస్టర్స్. ముందుగా మేడం ని మన జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, స్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ నీరజ గారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో పత్రిజీ గురూజీకి నా ఆత్మ ప్రణామాలండి. ముందుగా ఈ క్లాస్ చెప్పుకునే ముందు సో మళ్ళీ ఈ ఛానల్ ద్వారా ఇంకొకసారి ఆత్మజ్ఞానం షేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ రెడీ అయిపోయాను. సో మీరందరూ కూడా రెడీ అనుకుంటాను. ప్లీజ్ అండి మిగతా వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే సబ్జెక్ట్ బాగా వస్తుంది నాకు. ప్లీజ్ వీలైతే ఆన్ చేసుకోండి. అనురాధ మేడం మీరు ఆన్ చేశారు కానీ కనిపించట్లేదు. కనిపించండి మేడం. ఇద్దరు ముగ్గురన్నా కనిపిస్తే మనకి బాగుంటుంది. ఓకే అండి. సరే నీరజ గారితోనే చూసి మాట్లాడతాను ఇంకా. ఓకే అండి. ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు మీ అందరికి కూడా. సో మళ్ళీ ఇవాళ కూడా క్లాస్ చెప్పడం అనేది నేను కూడా మళ్ళీ బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నానండి. పండగ రోజు అవకాశం వచ్చింది దానికి. ఓకే మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాము. కొంచెం టైం ఎక్కువైపోతుంది లేకపోతే. సో ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ సోల్ అండి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే కోర్స్ నుంచి తీసుకున్న టాపిక్ అండి ఇది. మీరు వినే ఉంటారు డాక్టర్ జీకే సార్ అని. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ ఆయన. పత్రిజీ సారి కాన్సెప్ట్స్ ని తీసుకొని ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఆయన స్పిరిచువల్ టాబ్లెట్స్ అన్న కోర్స్ ని డిజైన్ చేశారనమాట. మొత్తం పత్రిజీ సారి కాన్సెప్ట్స్ తోనే ఆయన మళ్ళీ రీసెర్చ్ చేసి అనలైజ్ చేసుకొని ఒక కాన్సెప్ట్ కింద తీసుకొచ్చారు స్పిరిచువల్ టాబ్లెట్స్ అని. అంటే వన్ ఆఫ్ ద వింగ్స్ మన పిఎస్ఎస్ఎం లో ఇది ఒక వింగ్ అన్నమాట. సో ఈ కోర్స్ నేను చేయడం జరిగింది, లాస్ట్ ఇయర్ చేశాను. సో చేశాక ఇంకా క్లారిటీ వచ్చింది నా లైఫ్ లో. అంటే పత్రిజీ సార్ని ఫాలో అవుతున్నాను నేను కూడా. అంటే ఎక్కడో ఇంకా నేనేదో ఇంకా కంప్లీట్ అవ్వట్లేదు, అది ఎక్కడ మిస్ అవుతుంది అన్నది ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ చేశాక నాకు ఆ క్లారిటీ వచ్చేసిందండి. సో నేను కూడా మీ అందరికి సజెస్ట్ చేస్తున్నాను, డెఫినెట్ గా అవకాశం ఉంటే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ చేయండి. ఇవి 3 లెవెల్స్ లో ఉంటాయి. L1 మాత్రమే నాది అయిందండి. ఇంట్లో L2 ఉంది, L3 ఉంది. అలా వెళ్తూ వెళ్తూ మన స్పిరిచువల్ డాక్టర్స్ అయిపోవచ్చు అనమాట. స్పిరిచువల్ కౌన్సిలర్స్ గా మారిపోవచ్చు. అలాంటి కోర్స్ అన్నమాట ఇది. సో పత్రిజీ సారి కాన్సెప్ట్స్ లో ధ్యానం అనేది ఒక్కటే పట్టుకోవడం జరుగుతుంది చాలా మంది. మిగతావి కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది గమనించడం జరిగింది స్పిరిచువల్ టాబ్లెట్స్ లో. దాంతో పాటి మనకి ఆత్మ జ్ఞానము, ఈ సజ్జన సాంగత్యము, సేవ అసలు అన్ని ఈక్వల్ గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ధ్యానంతో కలిపి. అప్పుడే మనం ఆ పరిపూర్ణత్వం, ఆ కంప్లీట్ హెల్త్ ని మనం తీసుకోగలుగుతాము, ఆ కంప్లీట్ అనేది అవుతాము అన్నది నాకు స్పిరిచువల్ టాబ్లెట్స్ చేశాక నాకు ఆ క్లారిటీ వచ్చిందండి. సో అప్పటి నుంచి ఇవాల్టి వరకు ఆ 2 ఇయర్స్ అయింది నేను చేసి. దాదాపు అదే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. సో ఆ క్లారిటీ వచ్చాక ఇంక ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ ని ఒక టైం టేబుల్ లాగా క్రియేట్ చేసేసుకున్నానండి. ఎవ్రీడే ఐ హ్యావ్ టు ఫాలో దిస్ టైం టేబుల్. అలా చేయడంతో నేను చూడగలిగాను మార్పులు నా లైఫ్ లో కూడా. సో కానీ చాలా మంది తెలియని వాళ్ళు ఓన్లీ ధ్యానం ఒక్కటే ఎక్కువ చేసేస్తున్నారు కానీ మాకు రిజల్ట్ కనిపించట్లేదు
అనేసి బ్లేమ్ చేయడం కూడా జరుగుతుంది. ధ్యానం వల్ల మాకేం జరగట్లేదు. ఇన్నేళ్ల నుంచి చేసినా కూడా నాకేం తగ్గట్లేదు అని కొంత వింటూ ఉంటున్నాం ఇప్పుడు మనం. కానీ యాక్చువల్‌గా వాళ్ళు ఎలాంటి క్వాలిటీ ఆఫ్ మెడిటేషన్ చేస్తున్నారు? క్వాంటిటీ వాళ్ళకున్న సమస్యకి తగ్గట్టు చేస్తున్నారా లేదా? దాంతో పాటి మళ్ళీ వాళ్ళు స్వాధ్యాయం చేస్తున్నారా లేదా? సజ్జన సాంగత్యాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా? సేవలో ఉన్నారా లేదా? అన్నీ ఇంపార్టెంట్ అండి. అప్పుడు నాకర్థమైంది. సో, ఇవన్నీ ఉంటేనే ఆ కంప్లీట్ రిజల్ట్ అనేది చూడగలుగుతాం. మనకి ఇంకా ఎక్కడ మనకి వెలితనేది కనపడదండి ఇంకా. అంత క్లారిటీ వచ్చింది నాకు ఈ స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ద్వారా. బ్రీఫ్‌గా మీకు చెప్తాను స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అంటే కూడా ఏంటి అనేది. ఆత్మజ్ఞాన గుళికలండి. టాబ్లెట్స్ అంటే నోట్లో వేసుకునే టాబ్లెట్స్ కాదివి. టాబ్లెట్స్ అంటే ఆత్మజ్ఞానం యొక్క గుళికలు. అంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, దానికొక స్పిరిచ్యువల్ రీజన్ బిహైండ్ ఉంటది. ఒక కారణం ఉంటుంది. ప్రతి డిసీజ్‌కి ఒక డిఫరెంట్ స్పిరిచ్యువల్ రీజన్ దాని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటదనమాట. అది మన దగ్గర అనలైజ్ చేస్తారు కౌన్సెలింగ్ ద్వారా. మన దినచర్యలో ఉన్న ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి, ధ్యానంలో వచ్చే ఎక్స్‌పీరియన్సెస్, డ్రీమ్స్‌లో వచ్చే ఎక్స్‌పీరియన్సెస్ 3 రకాలుగా మనకొచ్చే ఎక్స్‌పీరియన్సెస్‌ని వాళ్ళు కౌన్సెలింగ్ చేసి, ఆ డిసీజ్‌కి గల మూల కారణానికి వెళ్తారన్నమాట. కౌన్సెలింగ్ ద్వారా పట్టుకుంటారాళ్ళు. సో, అప్పుడు మనకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ప్రిస్క్రిప్షన్ అంటే నోట్లో వేసుకునే టాబ్లెట్ కాదండి. మళ్ళీ చెప్తున్నాను. మనకి స్వాధ్యాయం అనేది ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. సో, ఈ ప్రాబ్లమ్‌కి ఈ బుక్ చదవాలి. సార్ డాక్టర్ జీకే సారు 550 టాబ్లెట్లు ఇప్పటివరకు కనుగొన్నారు. సో, మనకి L1లోనే దాదాపు ఒక 150 టాబ్లెట్స్ గురించి ఒక ఐడియా వచ్చేస్తుంది. సో, అవన్నీ కలిపి ఒక బుక్స్ ఫార్మ్‌లో తయారు చేశారు సార్ సబ్జెక్ట్ అంతా కూడా. సో, ఇవి గుళికలనమాట. ఇవే గుళికలు. ఈ బుక్స్ చిన్న చిన్న బుక్స్ ఉంటాయి సార్‌వి. ఇవన్నీ కూడా టాబ్లెట్స్ రూపంలో ఒక్కొక్క బుక్ అన్నమాట. సో, అలా మనకి ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. ఇన్ని గంటలు ధ్యానం చేయండి ఈ ప్రాబ్లమ్‌కి. ఈ పలానా పుస్తకం చదవండి. ఇంకా మన డ్రీమ్స్‌ని అనలైజ్ చేస్తారు. ఎలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి మీకు? మీ దినచర్యలో ఎలాంటి ఆబ్జెక్ట్స్ కనపడుతున్నాయి? కోయిన్సిడెన్సెస్ ఏంటి? ధ్యానంలో ఎలాంటి అనుభవాలొస్తున్నాయి? ఇవన్నీ కలిపి వాళ్ళు అనలైజ్ చేయడం జరుగుతదండి. సో, దీన్ని బట్టి వాళ్ళు ఈజీగా మనకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతది. సో, దీంతో ఆ రూట్ లెవెల్ నుంచి కూడా మనం ఆ డిసీజ్ ఏదైనా ఉంది అంటే తీయడానికి చాలా ఈజీ అన్నమాట. అలా చాలా మంది పేషెంట్స్ తగ్గించుకొని నిరూపించారండి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ ద్వారా కూడా. ఓకే. దాంతో ఒక క్లారిటీ కూడా నాకు కూడా వచ్చింది. ఓకే. కంప్లీట్ హెల్త్ మనం పొందాలి అంటే, మనం ఇలాంటి ప్రణాళికబద్ధమైన జీవితాన్ని మనం కొనసాగించాలి. అల్లా తిప్పకలా కాదు. ఇదొక వే ఆఫ్ లైఫ్ స్టైలు. ఈ ఆధ్యాత్మిక జర్నీ అనేది అంత ఈజీ కాదు. ఈజీ అనుకుంటే ఈజీ. ఎప్పుడు మీరు ప్రణాళికబద్ధంగా చక్కగా ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్‌ని దినచర్యలో భాగం చేసుకున్నప్పుడు. అవన్నీ ఉంటేనే ఇదొక లైఫ్ స్టైల్ అన్నమాట. మిగతా వాళ్ళకి ఈ లైఫ్ స్టైల్‌తో చాలా తేడా ఉంటుంది. మనం ఈ జర్నీలోకొచ్చాం కాబట్టి, ఈ టైమ్ టేబుల్ అనేది మన నిత్య జీవితంలో ఉండాలి. అప్పుడే మనం తెలుసుకున్న నాలెడ్జ్‌కి ఆ రిజల్ట్ అనేది, ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మనం చూడగలుగుతాం మన లైఫ్‌లో. సో, అంటే రూట్ లెవెల్ నుంచి కూడా తీయబడుతుంది డిసీజు. సో, క్లియర్ అయిపోతుంది. ఎన్నో మొండి రోగాలకు కూడా సొల్యూషన్ లేని ఈ జనరేషన్ కొన్ని డిసీజెస్‌కి లేదసలు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది మొన్న. దానికి మందు లేదు. ఇలాంటివి ఇంక రాబోయే కాలంలో చెప్పలేనన్ని రాబోతున్నాయి. అందుకని ఇక్కడ మన ఇన్నర్ డాక్టర్‌ని అవేకన్ చేస్తున్నారు డాక్టర్ జీకే సార్. పత్రిజీ సార్ అదే చెప్పారు. మీలోనే డాక్టర్ ఉన్నాడు. బయటకెళ్ళొద్దు. మీలోనే ఉన్న డాక్టర్‌ని మేల్కొల్పండి. అది ఎలా సాధ్యం అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఇంకా ఆధ్యాత్మిక శాస్త్ర సేవ. ఈ 5 ఫింగర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇవన్నీ మీరు ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తే, మీలో ఉన్న డాక్టర్‌ని మీరే మేల్కొల్పుతారు. మీరే సెల్ఫ్ హీలింగ్ చేయగలుగుతారు. అలాంటి లెవెల్‌కి మనల్ని తీసుకెళ్తారండి. అది స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అన్నమాట. అర్థమైందనుకుంటా. జనరల్ బ్రీఫ్ ఇలా ఉంటదన్నమాట. ఈ కోర్స్ అన్నమాట. ఓకే అండి. సో, ఎప్పుడైనా అవకాశం వస్తే నేను గ్రూప్‌లో మేడంకి నీరజ మేడంకి చెప్తాను. ఈ కోర్సు ఏదైనా వచ్చిందంటే ఇన్ఫార్మ్ చేస్తాను. మీరందరూ చేయండి. ఇదొక 4, 5 మంత్స్ ఉంటుంది ఈ కోర్సు. వీక్లీ థ్రైస్ జరుగుతాయి క్లాసెస్. రెగ్యులర్‌గా ఉండవు. వీక్లీ 3 డేస్ ఉంటుంది. ఒక 4, 5 మంత్స్ డ్యూరేషన్‌లో L1 అయిపోతుంది. మధ్య మధ్యలో ఎగ్జామ్స్ ఉంటాయి. మనకి ప్రాక్టికల్స్ ఉంటాయి. థియరీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో, మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 ఇలా 3 మాడ్యూల్ ఫార్మ్‌లో ఉంటది.
చాలా అంటే ఇంట్రెస్ట్ ఉంటే అది ఈజీ కింద అవుతుంది. ఇంట్రెస్ట్ లేదు ఏదో కష్టంగా చేస్తుంటే కష్టంగానే ఉంటుందండి. అది మన ప్యాషన్ మీద డిపెండ్ అయింది. దీన్ని ఎలాగైనా నేను తెలుసుకోవాలి అనుకుంటే మనకి ఈజీయే. సో, ఆ కమిట్మెంట్ ఉంటే ఈజీగా మనం ఇది క్లియర్ చేసుకోవచ్చండి. అదండి స్పిరిచువల్ టాబ్లెట్స్ బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో, అందులో భాగంగానే ఇవాళ 10 టాబ్లెట్ సీరీస్ అంటారు. ఈ 10 ట్రాఫిక్ సిగ్నల్స్‌నే సార్ ఇక్కడ 10 టాబ్లెట్స్ అని చెప్పారు మనకి. ఓకే అండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ సోల్. ఇది బాడీకి సంబంధం కాదండి. మీరు బాడీ కాన్షియస్‌తో విన్నారా అంటే మీకు చాలా క్వెషన్‌లొచ్చేస్తాయి. మీరు సోల్ అనుకుంటేనే ఈ సబ్జెక్ట్ అర్థమవుతది. సో, అందరం ఇప్పుడు ఆధ్యాత్మిక జర్నీలో ఉన్నాం కాబట్టి, మనం సోల్ అని నమ్ముతున్నాం గదండీ! ఇంకా నమ్మట్లేదా ఎవరైనా? సో, నమ్ముతున్నాం గదా! ఎక్స్‌పీరియన్స్ కూడా అవుతున్నాము. సో, అది సత్యమని తెలుస్తుంది. సో, ఇట్లా ఉంటేనే ఈ సబ్జెక్ట్ కూడా మీకు రీచ్ అవుతది. లేకపోతే మీకు చాలా లాజికల్‌గా పెట్టారు అంటే మాత్రం డౌట్స్ ఒస్తాయి. సో, ముందుగా చెప్తున్నాను ఇది ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ సోల్. సోల్‌ని నోట్ చేసుకోండి. ఓకే అండి. సో, వెళ్ళిపోదాం మన టాపిక్‌లోకి. వీలైతే రాసుకోండి బుక్ పెన్ పెట్టుకొని ఒక 10 ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంటి సోల్‌కి అనేది. ఇది రాసుకొని ఇంట్లో పెట్టుకుంటే అసలు మొత్తం మనకి ఒక క్లారిటీ అన్నమాట. దీన్ని ఫాలో చేస్తూ మనం ఎప్పుడు అవేర్‌నెస్‌తో ఉండొచ్చన్నమాట. అలా ఉంటుంది. సో, నేను గూడా అలానే చేసుకుంటున్నాను ఇప్పుడు. ఎవ్రీడే ఇది చూడాల్సిందే ట్రాఫిక్ సిగ్నల్స్ మా ఇంట్లో బోర్డ్ ఉంటది. సో, ఈ విధంగా అన్నమాట. ఓకే అండి. సో, ఫస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ వచ్చేసి అవకాశాన్ని జార విడవవద్దు. సో, ఫస్ట్ చెప్పిన ట్రాఫిక్ సిగ్నల్ ఏంటి అంటే సోల్‌కి సిగ్నల్ అంటే ఏంటండి? ఒక వార్నింగ్ లాగా మనకి. కదండీ! సో, ఇక్కడ ఫస్ట్ ట్రాఫిక్ సిగ్నల్ ఏంటంటే అవకాశాన్ని జార విడవవద్దు అని సోల్ యొక్క సిగ్నల్ ఇది. వార్నింగ్. నిత్య జీవితంలో భౌతికంగా మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకున్నాయి బయట? యాక్సిడెంట్స్ జరగకూడదు. ఆ జర్నీ స్మూత్‌గా జరగాలి. మన డెస్టినేషన్‌కి వెళ్ళాలి. అందుకని మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్రాఫిక్ అనేది క్రియేట్ చేశారు. సో, మన జర్నీ స్మూత్‌గా ఎళ్తుంది. డెస్టినేషన్ రీచ్ అవుతున్నాం. అంటే స్మూత్‌గా జరగడానికి రూల్స్, రెగ్యులేషన్స్ ఎలా అయితే ఇంపార్టెంటో భౌతిక ప్రపంచంలో ఒక ట్రాఫిక్ సంబంధించి మన సోల్ కూడా ఈ భూమి అనే పాఠశాలలో వెళ్ళాలి అంటే, స్మూత్‌గా తన లైఫ్‌ని లీడ్ చేయాలి అంటే, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేయాలి సోల్. అప్పుడు ఆ లైఫ్ అంతా కూడా స్మూత్‌గా జరుగుతుంది. తను అనుకున్న ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్తూ ఫుల్‌ఫిల్ చేసుకుంటుంది ఆ సోలు. అర్థమైందా అండి? సో, భౌతిక ప్రపంచంలో ఎలా అయితే మనం ట్రాఫిక్‌ని ఫాలో అవుతున్నామో రూల్స్, వితౌట్ యాక్సిడెంట్స్ మనం వెళ్ళిపోతున్నాం. స్మూత్ జర్నీ జరిగిపోతుంది. అదే విధంగా మన జీవితం కూడా స్మూత్‌గా జరగాలి అంటే సోల్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సోల్‌కి కొన్ని సిగ్నల్స్, వార్నింగ్స్ ఉన్నాయి. అవి గమనించగలగాలి మన సోలు. ఆ అవేర్‌నెస్‌తో ఉంటే ఆ సోలు ఇవన్నీ గమనించుకొని ఎరుకతో ఉండి వితౌట్ యాక్సిడెంట్స్ ఎలా అయితే మనం డెస్టినేషన్‌కి రీచ్ అవుతామో, మన లైఫ్‌ని గూడా స్మూత్‌గా లీడ్ చేయగలుగుతాం అన్నది క్లారిటీ అన్నమాట. ఓకే అండి. అందులో భాగంగానే ఫస్ట్‌దిక్కడ అవకాశాలని విడవవద్దు అని చెప్తున్నారు. ఏంటి అవకాశాలు? అంటే నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఇంకా ఏమీ లేదు అన్నంత వరకు ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని గమనించి విడవకుండా దాన్ని పట్టుకోండి. అవకాశాన్ని పట్టుకోండి. ఇది ఫస్ట్ సిగ్నల్‌గా చెప్తున్నారు సోల్‌కి. ఒక వార్నింగ్ లాగనమాట. అంటే మనకి ఎన్నో రకాలుగా వార్నింగ్స్ ఇవ్వబడుతూ ఉంటాయి నిత్య జీవితంలో. కానీ ఎరుక లేకపోతే మనం వాటిని అవకాశాలుగా తీసుకోలేం. అర్థమవుతుందా అండి? నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సోల్ గాని ఎరుకతో ఉంది అంటే ప్రతి దాన్ని ఒక అవకాశంగా చూడడానికి నేర్చుకుంటదది. దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మీకు ఇంకొంచెం క్లారిటీ రావాలి అంటే. సో, ఇప్పుడు మనకి నిత్య జీవితంలో మనకి ఎదురయ్యే సమస్యలు కానివ్వండి, మనకి వచ్చిన హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా ఒక పర్సన్ కానివ్వండి, ఇవి ఏదో ఒక రకంగా అన్నీ మనకి నిత్య జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అవునా కదా అండి? ఓకే. ఇప్పుడు మనందరం భూమి అనేది ఒక పాఠశాల అనుకుంటే, ఇక్కడెందుకొచ్చాం ఈ పాఠశాలకి? ఏదో ఒక లెసన్ నేర్చుకోవాలి. స్కూల్ అంటే ఏదో లెసన్స్ నేర్చుకుంటేనే గదా! ఎగ్జామ్ రాస్తాము, పాస్ అవుతాము.
సో అదే విధంగా ఈ ఆత్మ కూడా భూమి అనేది ఒక పాఠశాల. ఇక్కడ నేను ఎన్నో ఛాలెంజెస్ ని, ఎన్నో లెసన్స్ ని ఎదుర్కోవడానికి, నేర్చుకోవడానికి వచ్చాను అని ఎరుకలో ఉండాలి సోల్. అలా ఎప్పుడైతే ఎరుకలో ఉంటుందో తన లైఫ్ లో వచ్చిన సిట్యుయేషన్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఆ వ్యక్తులు కానివ్వండి, వీటిని అన్నిటి పట్ల ఆ దృష్టికోణం మారిపోతుంది ఆ సోల్ కి. అవన్నిటిని ఎలా చూస్తది అంటే ఈ ఆత్మ ఒక ఆపర్చునిటీగా తీసుకుంటుంది. ఇది ఆత్మ జ్ఞానం అన్నమాట. ఇప్పుడు మన దృష్టికోణం ఇక్కడ మారిపోతుంది. ఆత్మ జ్ఞానం వల్ల మనం చూసే దృష్టి మారిపోతుంది. మన సమస్య పట్ల గాని, మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల పట్ల కానివ్వండి, మనకు ఎదురయ్యే సమస్యలు, సిట్యుయేషన్స్ కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, వీటన్నిటిని ఎలా చూస్తుందంటే ఈ సోల్ ఇప్పుడు అవకాశాలుగా చూస్తుంది. అవకాశాలుగా చూడడం మొదలు పెడుతుంది. ఎందుకంటే తనకి ఆత్మజ్ఞానం ఉంది ఇప్పుడు ఈ సోల్‌కి. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఈ సోల్‌కి, వాటినంతా ఎలా చూస్తదంటే, ఇది నేనే తెచ్చుకున్నాను. నా ప్రణాళిక ప్రకారంగానే, నా సోల్ డిజైన్ ప్రకారంగానే నేను ఇవన్నిటిని తెచ్చుకున్నానిప్పుడు. ఇవన్నిటిని క్లియర్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ నా పైనే ఉంది. అన్న అవేర్‌నెస్‌లో ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో, అంటే ఈ ఆత్మజ్ఞానం వల్ల ఈ సోల్ ఎప్పుడైతే ఈ లెవెల్‌కి రీచ్ అవుతుందో, వీటన్నిటి పట్ల దృష్టికోణం మారి, వాటినన్నిటిని కూడా ఒక అవకాశంగా తీసుకుంటుంది. అవకాశంగా తీసుకొని, బాధ్యత వహించి, దాన్ని క్లియర్ చేసుకోవడానికి తన వంతు ఆధ్యాత్మిక ప్రణాళిక వేసుకొని, ఆత్మ పురోగతికి సంబంధించిన పనులు చేసుకుంటూ, వాటిని క్లియర్ చేయడం స్టార్ట్ చేస్తది ఆత్మ. ఇది చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ అన్నమాట. సో, ఇక్కడ సిగ్నల్ వార్నింగ్ ఏంటి అక్కడ ఆత్మకి ఇవ్వబడుతుంది అంటే, ఇవన్నీ కూడా. ఈ సిట్యుయేషన్స్, ఈ వ్యక్తులు, ఈ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఏంటి? ఆత్మకి ఇవ్వబడిన వార్నింగ్స్. అప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి, ఇవన్నీ నాకు వచ్చిన అవకాశాలు, నేను క్లియర్ చేసుకోవడానికి నాకు నేను తెచ్చుకున్న అవకాశాలు. తను తను స్ట్రాంగ్ చేసుకోవాలి కదా! ఆత్మ ఎప్పుడు నిరంతరం ఎవాల్వ్ అవుతూ ఉండడమే తన సహజ గుణం అన్నమాట. అది ఎప్పుడు ఎవాల్వ్ అవ్వాలి అంటే తనకి లెసన్స్ కావాలి, అడ్వెంచర్స్ కావాలి, ఛాలెంజెస్ కావాలి. అప్పుడే అది నేర్చుకోవడానికి, అది స్ట్రాంగ్ అవ్వడానికి హోప్ అన్నమాట. ఇది జనరల్‌గా మనం గూడా చెప్తుంటాం కదా! సో, మీకెంత పెయిన్ వచ్చిందంటే మీరంత స్ట్రాంగ్ అవుతున్నారు అని కామన్‌గా వింటుంటాం మనం కోట్స్. అదే పనిగా స్కూల్‌లో గూడా పిల్లలు చూడండి, వాడు ఎగ్జామ్ రాసేదాకా వాడికి మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్ పెడతారు కదా! అదర్‌వైజ్ వాడు నెక్స్ట్ క్లాస్‌కి ప్రమోట్ అవ్వడు కదండీ! సేమ్ ఇది కూడా భూమి అనేది ఒక పాఠశాల మనం అనుకుంటే, ఇక్కడ మనకొచ్చిన లెసన్‌ని మనం యాక్సెప్ట్ చేసి నేర్చుకునే దాకా, ఆ లెసన్ మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అది నువ్వు స్ట్రాంగ్ అయ్యేదాకా నిన్ను వదిలిపెట్టదది. ఆత్మ గుణం అది. సో, ఆ ఆత్మ సోల్ టెక్నాలజీ ఏంటి అంటే, దానికి ఎక్స్‌పీరియన్సెస్ కావాలి అంతే. అది మంచైనా కానివ్వండి, చెడైనా కానివ్వండి దానికి సంబంధం లేదంట. అన్నిటిని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. బాడీలీ కాన్షియస్‌లో ఉంటే మాత్రం మనం మంచే గదా మేడం కోరుకుంటాము. మనం చెడు ఎక్స్‌పీరియన్స్ అవ్వాలని అనుకోం కదా! అంటే అది బాడీ లెవెల్ వరకనమాట. మనం బాడీ లెవెల్‌లో ఆలోచిస్తే మనకెప్పుడు సుఖమే కావాలి, మనం ఆనందంగానే ఉండాలని ఇట్లా అనుకుంటూ ఉంటాం. కానీ సోల్‌కి మంచి చెడులు లేవండి. దాన్ని ఎప్పుడు అడ్వెంచర్ చేస్తూ ఉంటుంది. సహజ గుణం అన్నమాట. సోల్ టెక్నాలజీలో చెప్తారు. సోల్‌కి అన్ని ఎక్స్‌పీరియన్సెసే కావాలి. ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది? ఇట్లా వెళ్తే ఎట్లా ఉంటుంది? ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే ఎలా ఉంటుంది నా లైఫు? అట్లా అన్నిటిని ఎక్స్‌పెరిమెంట్ చేసుకుంటూ ఉంటుంది ప్రతి బర్త్‌లో అన్నమాట. ఇది ట్రూత్. సో, అలా ఎక్స్‌పెరిమెంట్స్ చేసుకొని వాటి రిజల్ట్‌ని చూసుకొని అది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో, అన్నిటిని టేస్ట్ చేస్తదన్నమాట అది. టేస్ట్ చేయడమే సోల్ యొక్క సహజ గుణము. ఇది మనం అందరం తెలుసుకోవాలండి. ఇదే ఆత్మజ్ఞానం అన్నమాట యాక్చువల్‌గా. ఇది అందరూ బిలీవ్ చేయలేరు. సో, అసలైన ట్రూత్స్ అన్నమాట ఇవన్నీ కూడా. లైఫ్ ట్రూత్స్. ఆ సోల్ యొక్క టెక్నాలజీ తెలుసుకుంటే, సోల్ యొక్క గుణాలు మనం స్కాన్ చేస్తే మన టెక్నాలజీ ఇదంతా సోల్ గురించి మనం రిసర్చ్‌లో తెలిసిన సబ్జెక్ట్ ఇది. సో, ఏంటి అంటే సోల్‌కి ఎప్పుడూ ఎక్స్‌పీరియన్సెస్ కావాలి. అది మంచైనా కానివ్వండి, చెడైనా కానివ్వండి. సో, అప్పుడు తన దృష్టికోణం అంతా కూడా అన్నిటిని అవకాశాలుగా తీసుకుంటూ ఉంటుంది ఆ సోలు. అవకాశాలుగా తీసుకున్నప్పుడు
యాక్సెప్టెన్స్ లో ఉంటుంది కాబట్టి తొందరగా క్లియర్ చేసుకునే సపోర్ట్ కూడా ప్రకృతి నుంచి తీసుకోబడుతుంది ఆత్మ. సో అలా నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఏమీ లేదు అన్నంత వరకు కూడా ఈ ఆత్మ అన్నిటిని కూడా అవకాశాలుగా తీసుకుంటది. అర్థమైందా అండి? అర్థమైందా? సో అంటే ఇక్కడ ఛాలెంజెస్ గా కూడా తీసుకోదు, ఇప్పుడు దానికి మించి దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకోవడం అన్నమాట. నేను ఒక టాపిక్ కూడా చెప్తున్నాను విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాల్లో కూడా. సో రిలేటెడ్ గా ఉంటాయి అన్నమాట. ఓకే. సో అంటే మన దృష్టికోణము మన సమస్యల పట్ల, వ్యక్తుల పట్ల, అనారోగ్యాల పట్ల ఎలా ఉండాలి అంటే అవి మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవడానికి మనకు వచ్చిన అవకాశాలు. ఇది క్లారిటీ. అర్థమైందా అండి? ఎలా చూడాలి వీటన్నిటిని అనేది మనకి ఫస్ట్ సిగ్నల్ ద్వారా అర్థమవుతుంది. అన్నిటిని కూడా ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఈ అడ్వెంచర్ చేయడానికే వచ్చాను. నా ప్రణాళిక ప్రకారంగానే ఇవన్నిటిని నేను తెచ్చుకున్నాను నా లైఫ్‌లో. సో దీన్ని క్లియర్ చేసుకోగలుగుతాను నేను అనుకుంటేనే ఆ ప్రాబ్లమ్స్ కూడా మనకి వచ్చుంటాయన్నమాట. అర్థమైందండి? సో అవకాశాలుగా చూడడమే సిగ్నల్ ఇక్కడ ఆత్మకి. సో ఆత్మ ఇవన్నీ వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఈ సిగ్నల్ వార్నింగ్ ఎలా ఉండాలి? సో అన్నిటిని ఒక ఆపర్చునిటీగా తీసుకోగలగాలి. ఇది ఫస్ట్ సిగ్నల్ అన్నమాట. అర్థమైందండి? ప్లీజ్ షో థమ్స్ అప్ ఇఫ్ అర్థమైతే. సో అప్పుడు నెక్స్ట్ సిగ్నల్కి వెళ్ళిపోదామండి. సెకండ్ వన్ వచ్చేసి, ఏ కోరిక మీకు ఇవ్వబడదు అది తీర్చుకునే సత్తా మీకు లేకుండా. అంటే సింపుల్ గా శక్తి లేకుండా మీకు ఏ కోరిక ఇవ్వబడదు. ఇది రెండవ సిగ్నల్ అండి, ట్రాఫిక్ సిగ్నల్. ఆత్మకి శక్తి లేకుండా ఏ కోరిక మీకు ఇవ్వబడదు. దిస్ ఇస్ ద సెకండ్ సిగ్నల్ అన్నమాట, ట్రాఫిక్ సిగ్నల్. ఇది ఒక వార్నింగ్. ఇది గమనించగలగాలి మనం. దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే, మీకు పుట్టినప్పటి నుంచి కొంచెం పెరుగుతూ ఉంటే ఏదో ఒక కోరిక లోపల నుంచి బలంగా ఉంటది. ఓకే. కానీ అది తీర్చుకునే శక్తి కనిపించకపోవచ్చు. భౌతిక ప్రపంచం లాంటి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ లేకపోయుండొచ్చు. ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకపోయుండొచ్చు. ఆ విధంగా ఏదో ఒక అడ్డంకి మీకు కనపడడం వల్ల భౌతిక ప్రపంచంలో ఆ కోరిక తీరదేమో అని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం మనకొచ్చిన కోరికని. నెగ్లెక్ట్ చేసినా కూడా లోపల మనకి అశాంతిగా ఉంటది. అయ్యో! నేను తీర్చుకోలేకపోతున్నాను అని మనకి పదే పదే ఆ కోరిక మనల్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటది. పదే పదే మీకు ట్రిగ్గర్ చేస్తుంది అంటే, అది మీ ఆత్మ యొక్క ప్రణాళికలో ఉంటేనే మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తదది. ఓకే. మీ సోల్ డిజైన్‌లో అది మీరు ఉంటేనే పదే పదే మిమ్మల్ని గుచ్చుతూ ఉంటుంది. కానీ మళ్ళీ మనం ఈ భౌతిక ప్రపంచంలో ఈ మాయ, అయ్యో! నాకెక్కడ అవుతుంది? నాకు ఉంది కోరిక. బట్ హౌ ఐ విల్ ఫుల్‌ఫిల్? నాకు అంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు. నా ఫ్యామిలీ అంత సపోర్ట్ చేయదు. నాకు అంత ఎంకరేజ్‌మెంట్ లేదు. ఇలా మనం వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సో ఎప్పుడైతే మీకు కోరిక పదే పదే వస్తుంది అంటే, అది తీర్చుకునే శక్తి గూడా మీకు ఉంది. ఆ సత్తా మీకు ఉంటేనే ఆ కోరిక మీకు ఇవ్వబడింది. మీరు తెచ్చుకున్నారు ఆత్మ ప్రణాళికలో అన్నది ఇక్కడ క్లారిటీ అన్నమాట. సో ఏ కోరిక ఇవ్వబడదు అది శక్తి లేకుండా. వచ్చింది ఆ కోరిక అంటే అది తీర్చుకునే శక్తి కూడా మీకు ఉంది. ఆ సత్తా కూడా ఉంది. అది గమనించండి. అది వార్నింగ్. అర్థమైందా అండి? సో ఇప్పుడు మీకు భౌతికంగా సపోర్ట్ లేదని మీరు అనుకుంటున్నారు కదా! సో ఇప్పుడు ఏం చేయాలి? దీనికి మనకొక సొల్యూషన్ ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రణాళిక వేసుకోవాలి. వ్యక్తిగత ప్రణాళిక వేసుకుంటే, ఆత్మ వ్యక్తిగత ప్రణాళిక ఎప్పుడైతే వేసుకుంటూ ఉంటదో, అంటే ఆధ్యాత్మికంగా సంబంధించిన వ్యక్తిగత ప్రణాళిక. ఇప్పుడు ఆత్మ పురోగతికి సంబంధించిన పనులు మీరు చేయడం మొదలుపెట్టాలి. ప్రణాళిక వేసుకోవాలి. అలా రోజు ప్రణాళిక ఉంటుంది. వారం ప్రణాళిక ఉంటుంది. నెలవారీ ప్రణాళికలుంటాయి. అలా సంవత్సరము 20,000, 25,000 పౌర్ణమి టు పౌర్ణమి ఇలా వ్యక్తిగత ప్రణాళికలు వేసుకోవడం మొదలుపెట్టాలన్నమాట.
ఎప్పుడైతే వ్యక్తిగత ప్రణాళికలు మనం వేసుకుంటూ ఉంటామో మన ఆత్మ పురోగతి కోసము ఆటోమేటిక్ గా భౌతిక ప్రపంచంలో మనకి ఏదైతే ఆ కోరిక తీరలేదన్న ఫీలింగ్ ఉందో అది క్లియర్ అవ్వడం మొదలవుతుంది. మనకి సపోర్ట్ రావడం మనం గమనిస్తాం. దీనికి సీక్రెట్ ఎక్కడుందంటే నీ వ్యక్తిగత ప్రణాళిక మీద డిపెండ్ అయింది. నువ్వు ఎప్పుడైతే ఆత్మ పురోగతికి సంబంధించిన ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉంటావో నీ భౌతికంలో వచ్చిన కోరికను కూడా తీర్చుకునే సత్తా నీకు కలుగుతది. ఒక కోరిక తీరాలంటే దానికి కమిట్మెంట్ సాధన అనేది నీ నుంచి కూడా ఉండాలి కదా! కేవలం కోరిక ఉంటే కాదు కదా! సో, దాన్ని తీర్చుకోవాలంటే నీ యొక్క సాధన కూడా చాలా ఇంపార్టెంట్. ఆ కమిట్మెంట్, ఆ సాధన చేసే కొద్దీ నీ ప్రణాళికబద్ధంగా నువ్వు ఎప్పుడైతే ఆత్మపరంగా వెళ్తూ ఉంటావో, భౌతికంగా కూడా ఆ సపోర్ట్ నీకు అందబడుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన పత్రిజీ సార్ గూడా. యాక్చువల్‌గా సార్‌కి పైసా ఉండదు జోబీలో అని మనం అందరం వింటూ ఉంటాం. కానీ సార్‌కి ఎంత పెద్ద కోరికలు. పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ అవ్వాలని ఎప్పుడు కోరిక, తపన ఉండేది. దాహం ఉండేది. కానీ భౌతికంగా ఆయనకి మనీ అనేది లేదు. ఇవన్నీ ఎలా పాసిబుల్ అయ్యాయి? సార్ ఎప్పటికప్పుడు ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నారు. నిరంతరం ఆత్మ పురోగతికి, సమాజ పురోగతికి, ఆత్మ పురోగతి తన వ్యక్తిగత ఎప్పుడు ఇలా ఆత్మతో కనెక్టెడ్‌గా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్‌గా ప్రకృతి సపోర్ట్ చేయడం జరిగింది. అన్నీ మేనిఫెస్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు సార్ ఆ ఆత్మతో కనెక్ట్ అయ్యి తన ప్రణాళికబద్ధంగా వెళ్తూ ఉన్నారు తన జర్నీ అంతా. సో, ఎప్పుడైతే తన వ్యక్తిగత ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నారో ఆటోమేటిక్‌గా ప్రకృతి నుంచి తనకి సపోర్ట్ అందజేయబడింది. సో, ఈ విధంగా మేనిఫెస్ట్ చేసుకునే సత్తా మీ దగ్గరే ఉంది. కానీ మీ సాధన మీద డిపెండ్ అయింది. ఓకే అండి. మీ వ్యక్తిగత ప్రణాళిక ఆత్మపరంగా, ఆధ్యాత్మిక పరంగా వేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా ప్రకృతి నుంచి మీకు సపోర్ట్ అందుతుంది. అది మేనిఫెస్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది నమ్మండి. లేకపోతే ఆ కోరికే మీకు రాదు. కోరిక వచ్చింది అంటే తీర్చుకునే శక్తి కూడా మీ దగ్గర ఉంది అని నమ్మడమే ఈ సెకండ్ సిగ్నల్ అన్నమాట. వార్నింగ్. సోల్ ఆ అవేర్‌నెస్‌తో ఉండాలి. ఓకే. ఇది నేను తీర్చుకోగలుగుతాను. ఇది నాకు పదే పదే అనిపిస్తుందంటే నాకు శక్తి ఉంది కాబట్టి ఇది నేను తీర్చుకోగలుగుతున్నా. కానీ నా ప్రణాళిక, నా సాధన బట్టి డిపెండ్ అయింది కాబట్టి నేను సాధన మొదలుపెడతాను. ఆత్మ పురోగతి పనులు చేస్తాను. ప్రణాళిక వేసుకొని నా నిత్య జీవితాన్ని మార్చుకుంటాను. అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రకృతి నుంచి సపోర్ట్ అందుతది అనేది ఒక సిగ్నల్ అన్నమాట ఇక. అర్థమైందా అండి? సో, మూడో దానికి వెళ్ళిపోదామండి. మన మౌలికమైన అజ్ఞానమే మన బాధలన్నిటికీ కారణం. మన మౌలికమైన అజ్ఞానమే మన బాధలన్నిటికీ కూడా కారణం అని చెప్పారు థర్డ్ సిగ్నల్. సో, ఈ విషయం కూడా మనకు తెలిసిందే. ఇవన్నీ కూడా కొంచెం కనెక్టెడ్ గానే ఉంటాయి. ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. సో, ఇంకా మనం మనకు వచ్చే ప్రాబ్లమ్స్ పట్ల, మనల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తుల పట్ల, సిట్యుయేషన్స్ పట్ల మనం ఇంకా వాటిని చూసి బాధపడుతున్నాము అంటే అక్కడ కారణం వాళ్ళు కాదు. ఆ! మన అజ్ఞానమే అని చెప్పారు. ఇది మనకి పత్రిజీ సార్ కూడా ఎప్పుడు చెప్తారు కదా! మీరు జ్ఞానవంతులైతే మీరు దేనికి బాధపడరు, ఏడవరు అని చెప్తుంటారు సార్ ఎప్పుడు. మీరు ఏడ్చారు అంటే ఇంకా మీరు అజ్ఞానంలో ఉన్నారు అని చెప్తూ ఉంటారు. సో, అదే కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ. అంటే అన్ని బాధలకి కారణం ఏంటి అంటే మన అజ్ఞానమే. మీరింకా తెలుసుకోవట్లేదా సత్యము? ఇవన్నీ మీ ప్రణాళిక ప్రకారంగానే మీరు తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. ఫస్ట్ సిగ్నల్‌లో మనం చెప్పుకున్నాం గదా! వీటిని అవకాశాలుగా చూడాలి అనేసి సోల్. అదే విధంగా మనం చూడగలిగితే మనకి బాధ ఉండదు. బాధ ఉంది ఇంకా మనం దానికి రియాక్ట్ అవుతున్నాము అంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నాం. మనం ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఆత్మజ్ఞానం అనేది ఏదో వింటున్నాం కానీ దాన్ని అప్లై చేయలేకపోతున్నాం. సో, మన బాధలన్నిటికి కారణం ఇక్కడ ఏం జరుగుతుంది? మన అజ్ఞానమే అని చెప్తున్నా. సో, దీనికి రిలేటెడ్‌గా మనకి 3 రకాల తాపాల గురించి ఇక్కడ చెప్తారనమాట. సోల్ భూమి మీదకి వచ్చినప్పుడు 3 రకాల తాపాలని ఎదుర్కొంటూ ఉంటుంది. సోల్ 3 రకాలుగా. అందులో భాగంగానే మొదటిది ఆధ్యాత్మిక తాపం, రెండవది ఆది భౌతిక తాపం, మూడవదొచ్చేసి ఆది దైవిక తాపం అంటారు. ఈ 3 రకాల తాపాలు అంటే కష్టాలు. ఈ 3 రకాల కష్టాల్ని ఎదుర్కొంటూ ఉంటుంది ఆత్మ భూమి మీదకి వచ్చి.
ఓకే. సో, ఏంటి ఆధ్యాత్మిక తాపము అంటే మొదటిది ఆధ్యాత్మిక తాపం. అంటే ఆధ్యాత్మిక లేకపోవడం ఆ జీవితంలో. అంటే ఎప్పుడు బాడీలీ కాన్షియస్ ఉన్న పీపుల్ ఇప్పుడు 90% సఫరింగ్ మన భూమి మీద ఇంకా నడుస్తుంది అంటే, దానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ జీవితంలో ఈ ఆధ్యాత్మికత లేకపోవడమే. అంటే వాళ్ళు ఆత్మ అన్నది సత్యం తెలీదు వాళ్ళకి. ఇంకా వాళ్ళు శరీరమే అనుకున్న భావన. మేము ఇంకా శరీరులమే, ఆత్మలం కాదు అన్న యాటిట్యూడ్‌తో ఉన్న వాళ్ళ వల్లనే ఆధ్యాత్మిక తాపం అంటారు. తాపం. నేను ఆత్మని కాదు. ఆత్మజ్ఞానం లేదు వాళ్ళ జీవితంలో. ఈ ఆధ్యాత్మికత లేదు. దీనివల్లే 90% ప్రాబ్లమ్స్ మన భూమి మీద ఇప్పుడు నడుస్తున్నాయి. 90% ప్రాబ్లమ్స్ దీని వల్లనే అని చెప్పారు. ఆధ్యాత్మిక తాపం వల్ల. అర్థమైందండి? ఎక్కడైతే ఆత్మ నేను కాదు, ఆ బాడీ కాన్షియస్ ఇప్పుడంతా ఫుల్ భౌతిక ప్రాపంచికంగానే ఉంటారు. ఇప్పుడు మనం అందరిని చూస్తున్నాం కదా బయట. ఓకే. సో, వాళ్ళలో ఆత్మజ్ఞానం లేదు. ఆత్మ అంటే నమ్మరు. సో, మీరు ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మికత ఇవన్నీ లేకపోవడం వల్లే వాళ్ళు బాధలు పడుతున్నారు. 90% బాధలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు అందరూ ఈ భూమి మీద అంటే 90% ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు అంటే బికాస్ ఈ ఆధ్యాత్మిక తాపం వల్లనే. ఈ విధంగా సోల్ ఇట్లా 90% బాధల్ని ఎదుర్కొంటూ ఉంటుంది. రెండవది ఆది భౌతిక తాపము. ఆది భౌతిక తాపం. అంటే ఇక్కడ దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి అంటే 9% మాత్రమే ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఈ సెట్ ఆఫ్ పీపుల్. ఈ సోల్స్ 9% మాత్రమే ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొంటారు. ఇలాంటి సోల్స్ అంటే వీళ్ళకి తెలుసు ఆత్మజ్ఞానం ఉంది. ఉండి మళ్ళీ మాయలో పడిపోవడం. అంత తెలుసు. మళ్ళీ డీవియేట్ అయిపోవడం అన్నమాట. తెలిసి డీవియేట్ అయిపోవడం. ఇప్పుడు మనం అందరం ఈ కిందకి రావచ్చు అనుకుంటా. సో, ఇలాంటి కేటగరీకొచ్చినప్పుడు ఇది 9% ఎఫెక్ట్ అవుతుంది వీళ్ళకి ప్రాబ్లమ్స్. ఆ సోల్ 9% ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటుంది. 90% అసలు ఆధ్యాత్మికత లేదు వాళ్ళ జీవితంలో. అలా 90% సఫరింగ్ అనేది ఉంది ఈ భూమి మీద. మిగతా 9% తెలిసి కూడా డీవియేట్ అవ్వడం మళ్ళీ. నెగ్లెక్ట్ చేయడము, బద్ధకము, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇలాంటి వాటి వల్ల డీవియేట్ అయినప్పుడు ఆ సోల్‌కి తెలుసు కదా! తన ప్రణాళిక ప్రకారంగా అన్నీ తెలుసు ముందే. కాబట్టి తనకు తానే మళ్ళీ ఒక డిసీజ్‌ని తెచ్చుకుంటది తన బాడీ మీదకి. డిసీజ్ తెచ్చుకొని మళ్ళీ మేలుకుంటదనమాట. ఇలా మనము మన ప్రణాళిక ప్రకారంగానే భౌతికంగా మనం ఆ డిసీజ్‌ని తెచ్చుకోవడం జరుగుతుంది మన శరీరం మీదకి. అది మళ్ళీ మనకొక సిగ్నల్ అన్నమాట. నువ్వు డీవియేట్ అవుతున్నావు. నువ్వొచ్చిన దానికి మళ్ళీ డీవియేట్ అవుతున్నావు. అది గుర్తు చేయడానికి వార్నింగ్ అనే ఒక డిసీజ్ ఫార్మ్‌లో మనకి మనం క్రియేట్ చేసుకోవడం అన్నమాట. సోల్ పరంగా చెప్తున్నాను. కానీ ఇవన్నీ మనం మాయలో ఉండడం వల్ల ఇవన్నిటిని యాక్సెప్ట్ చేయట్లేదు మనం. ఇక్కడ సత్యం ఏంటి అంటే, మళ్ళీ మనకి ఈ లైన్‌లో ఉన్నాను కదా! నేను బాగా ధ్యానం చేస్తున్నాను కదా! ఆత్మజ్ఞానం తెలుస్తుంది కదా! మళ్ళీ నాకు వచ్చింది అంటే, తెలుసు నీకు. కానీ నువ్వు ఎంత వరకు దాన్ని అప్లై చేస్తున్నావు? మళ్ళీ ఎలా డీవియేట్ అయిపోతున్నావు ఈ మాయ వల్ల? అందుకని మళ్ళీ అది ఒక ప్రాబ్లమ్‌ని తెచ్చుకోవడం జరుగుతది. అది వ్యక్తి వల్ల గావచ్చు, వ్యక్తి వల్ల గూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం జరుగుతది. రిలేషన్ ప్రాబ్లమ్స్ అని, ఫైనాన్షియల్ అట్లా భౌతిక ప్రపంచం యొక్క సమస్యలు చుట్టుముట్టేసుకుంటదనమాట. వాటి నుంచి మళ్ళీ మేలుకోవడం జరుగుతదనమాట. అదొక ముటిక్కాయలాగా అనమాట. మనకి మనమే తీసుకొని మళ్ళీ దాని నుంచి బయటపడతాం. మళ్ళీ మనం కనెక్ట్ అయిపోతాం. మన ఆత్మజ్ఞానానికి, మన అన్నిటికి అనమాట. బ్యాక్ వచ్చేస్తాం. డివేట్ అయిపోయినా మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా మనం భౌతికంగా తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఇది 9% ఎఫెక్ట్ అవుతుంది. అర్థమైందా అండి? ఓకే. సో, మూడవది ఆది దైవిక తాపం అంటారు. ఇవి నేచురల్ కెలామిటీస్ అన్నమాట. ఇప్పుడు సునామీ వచ్చింది. ఇట్లా కోవిడ్ వచ్చింది. ఎర్త్‌క్వేక్స్ భూకంపాలొస్తున్నాయి. ఇలా ప్రకృతి విలయాలంటారు కదండీ! ఇవన్నీ కూడా 1% ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ 1% మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది భూమి మీద. పైన రెండిట్లో కరెక్ట్‌గా ఉంది అంటే సోలు,
ఈ ఆది దైవిక తాపం నుంచి తప్పించుకుంటుంది ఆ సోల్. ఓకే. లేకపోతే ఆ ఆ ప్రకృతి క్రియేట్ చేసిన విలయాల వల్ల అది కూడా చనిపోతుందన్నమాట సోల్. ఒకవేళ కరెక్ట్‌గా ఉన్నామంటే మనం ఎస్కేప్ అయిపోతాం. ఈ ఆది దైవిక తాపం నుంచి 1% మనం ఎస్కేప్ అయిపోవచ్చు. లేకపోతే కూడా మనం ఆది దైవిక తాపంలో పడిపోతాము. ఇంకొక రకంగా ఏం చెప్తారంటే, వాళ్ళ సోల్ డిజైన్‌లో ఉండుంటే, ఎక్స్‌పీరియన్స్ కావాలి కదా సోల్‌కి ప్రతి ఒక్కటి. నేను ఈ సునామీలో చనిపోవాలి అని ఒక సోల్ డిజైన్‌లో గాని ఉండుంటే, వాళ్ళ వాళ్ళ ఆధ్యాత్మికతలో ఉన్నా కూడా, వాళ్ళు కరెక్ట్‌గా అన్నీ చేస్తున్నా కూడా మరణాన్ని పొందుతారనమాట. ఎందుకంటే, వాళ్ళ సోల్ డిజైన్‌లో అదొక ఎక్స్‌పీరియన్స్ కావాలి వాళ్ళకి. మనం వింటుంటాం. కోవిడ్ టైమ్‌లో కూడా చాలా మంది మాస్టర్స్ కొంతమంది చనిపోయారు. అంటే అది వాళ్ళ ఒక ఎక్స్‌పీరియన్స్ కోసం అలా సోల్ డిజైన్‌లో అది ఉండుంటే మాత్రం, ఈ విధంగా ప్రకృతి ఆహ్, విలయాల వల్ల కూడా అవకాశం ఉంది. అది వాళ్ళ సోల్ ప్లాన్‌లో కానీ ఉండుంటే. లేదు అంటే పైన రెండిటి తాపాల నుంచి కరెక్ట్‌గా ఒక సోల్ జర్నీ జరుగుతుంది అంటే, మూడవ తాపమైన ఆది దైవిక తాపం నుంచి తప్పించుకుంటుంది సోలు. తప్పించుకోవడం అంటే ఇప్పుడు మనం అక్కడ వింటాము. ఓకే. ఇక్కడ భూకంపం వచ్చిందంట. బట్ నేను నిన్ననే వచ్చేసాను ఆ ప్లేస్ నుంచి. నిన్ననే వచ్చేసాను. కానీ నేనిది విన్నాను. ఇలా వింటుంటాం కొన్ని సందర్భాలు. అంటే అక్కడ మనము ప్రొటెక్ట్ చేయబడ్డాం. మనం దాటిపోయాం ఆ స్టేట్ నుంచి. ఆ ప్లేస్ నుంచి మనం వచ్చేసాం బయటికి. ఓకే. సో, ఈ విధంగా ఆది దైవిక తాపం అనేది 1% ఎఫెక్ట్ అవుతదండి. అది గూడా మనం తప్పించుకోవాలి అంటే పైన 2 తాపాల్లో పర్ఫెక్ట్‌గా ఉండగలిగితే ఇది మనల్ని రక్షింపచేస్తుంది. ప్రకృతి విలయాల నుంచి మనం బయటపడగలుగుతాము. ఒకవేళ వాళ్ళ సోల్ డిజైన్‌లో గాని ఉంటే ఈ 1% అనేది ఎఫెక్ట్ అవుతది వాళ్ళకి కూడా. సో, ఇదంతా కూడా ఆత్మజ్ఞానము. ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే లేకపోతే అన్నింటికి కారణం వీళ్ళు, వాళ్ళు అని మనం ఎదుటి వాళ్ళని చూపిచ్చేస్తాం. ఈ కారణం వాళ్ళు, ఈ ప్రాబ్లమ్‌కి వాళ్ళు అనేసి వాళ్ళు, వాళ్ళని మనం ఎదుటున్న వాళ్ళని చూపిస్తాం. బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ సిట్యుయేషన్ వల్ల నాకు అనారోగ్యం వచ్చింది. ఈ వ్యక్తి వల్ల నాకు అనారోగ్యం వచ్చిందని ఎంతసేపు మనం బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఆత్మజ్ఞానం లేకపోతే. సో, ఇక్కడ మౌలికమైన అజ్ఞానమే మన బాధలకు కారణం అన్నది మనకి సిగ్నల్ అన్నమాట. సో, ఆత్మ ఈ విధంగా తీసుకోవాలి. ఓకే. సో, ఇది నా అజ్ఞానం వల్లే నేను వీటిని ఒక బాధగా తీసుకుంటున్నాను. నా అజ్ఞానం ఉంది కాబట్టి నేను బాధగా తీసుకున్నాను. సో, ఇప్పుడు నేను ఆత్మజ్ఞానం పెంచుకోవాలి. రీప్లేస్ చేస్తున్నాను. ఈ ఆత్మజ్ఞానంతో రీప్లేస్ చేస్తున్నాను. నా అజ్ఞానాన్ని జ్ఞానంతో రీప్లేస్ చేస్తున్నాను. అప్పుడు బాధకు కారణం ఎవరు కాదు. నా రెస్పాన్సిబిలిటీ. సో, నా అజ్ఞానమే దీనికి బాధ్యత వహిస్తది అని చెప్పేసి మనల్ని మనం సాధనం బట్టి మనం పదును పట్టుకుంటూ ఉంటాం. సోల్ ఎవాల్వ్ చేయడానికి మన వంతు మనం కృషి చేస్తూ ఉంటాం. ఆత్మ పురోగతి. అర్థమైందా అండి? అంటే ఇంకా డెప్త్‌గా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు సబ్జెక్టు. మనం ఇవాళ అంతా బ్రీఫ్‌గా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే అసలేంటి? ఈ వార్నింగ్స్ ఏంటి? ఈ టాబ్లెట్స్ ఫార్మ్‌లో ఎలా మనకి ఇక్కడ చెప్పబడ్డాయి? ఈ ఆత్మజ్ఞానం ఏంటి అనేది బ్రీఫ్‌గా మనం ఇవాళ క్లాస్‌లో చెప్పుకుంటున్నాం. మెయిన్ పాయింట్ ఎసెన్స్ నేను నాకు అర్థమైన రీతిలో మీకు అందిస్తున్నాను ఇవాళ. మీకు బహుశా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ థర్డ్‌ది కూడా. ఓకే అండి. సో, ఇప్పుడు నాలుగవది మనల్ని బట్టే మన తోడు. మనల్ని బట్టే మన తోడు. దీన్ని ఇంగ్లీష్‌లో లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు. ఓకే అండి. అంటే ఇప్పుడు ఇది పేరులోనే ఉంది. మనల్ని బట్టే మన తోడు అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయో, మన ఫ్రీక్వెన్సీ అనేది ఒకటుంటుంది మనకి. మన ఆలోచనలు, మన యాటిట్యూడ్, మన ఇంట్రెస్ట్‌లు దీన్ని బట్టి మనం అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం మన లైఫ్‌లో. ఒక రకంగా. ఇదొక కోణం అన్నమాట. అంతే గదండీ! ఇప్పుడు మీకు మీ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ లేని వాళ్ళతో మీరు ఎక్కువ సేపు స్పెండ్ జేయలేరు. ఎక్కువ సేపు మాట్లాడలేరు. ఇష్టపడరు. వెంటనే ఎళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ఇలాంటి ఆలోచనలు మనకి వస్తూ ఉంటాయి లోపల నుంచి. అదే మనకి నచ్చిన సరౌండింగ్స్ ఇప్పుడు సజ్జన సాంగత్యమే. మనకి ఎంతో ఇష్టం అన్నట్టు. అంటే మన ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వడానికి ఇదొక ప్లేస్ ఏమో, ఈ పీపుల్ నా సోల్ ఫ్యామిలీ అలాంటి ఫీలింగ్స్‌తో మనం ఉంటాం కాబట్టి మనకి ఒక ఎనర్జీ ఇంకా వస్తున్న ఫీలింగ్ ఉంటది.
కదండి. అట్లా లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేది ఒక కోణంలో ఈ విధంగా చెప్తారనమాట. ఇంకొక కోణంలో ఏంటి అంటే ఇక్కడ సిగ్నల్ అని చెప్తున్నాం కదా! వార్నింగ్ ఇది కూడా ఒక సోల్ కంటే దీన్ని ఎలా తీసుకుంటుంది సోల్ వార్నింగ్‌గా అంటే ఇప్పుడు ఒక ఒక కుటుంబంలోనే ఒక వ్యక్తి వల్ల మనకి ఏదో ఒక ఇబ్బంది పడుతూ ఉన్నాం మనం. ఓకే. ఆ వ్యక్తిలో ఏదో ఒక గుణం మనకి నచ్చట్లేదు. ఓకే. దానికి మనం ప్రతి నిమిషం హర్ట్ అవుతున్నాము అనుకోండి. కానీ ఇప్పుడు మనం మెడిటేటర్స్, మనకు ఆత్మజ్ఞానం ఉంది. ఇక తట్టుకోలేక ఆ బాధని మళ్ళీ మనం వేలెత్తి చూపిస్తాం. ఇంకా మనం వేలెత్తి చూపిస్తామన్నమాట. అంటే మీ ఆత్మజ్ఞానం ఉంది. మీరు ధ్యానం చేస్తున్నారు. కానీ తట్టుకోలేదది. మళ్ళీ ఫ్లిప్ అయిపోయారు. యూ ఆర్ షోయింగ్ ఆన్ దెమ్ అన్నమాట. అంటే మనకి ఆ పర్సన్‌లో ఏదో ఒక గుణం నచ్చలేదు. ఒక 90% ఆ చెడు గుణం ఉందనుకోండి వాళ్ళలో. దాన్ని మనం ఎత్తి చూపిస్తున్నాం ఇప్పుడు. ఆ 90% గుణంని. ఇట్లా ఎత్తి చూపిస్తున్నాము అంటే మిగతా 3 ఫింగర్స్ ఎటువైపు చూపిస్తున్నాయి? మన వైపు చూపిస్తున్నాయి. అంటే ఆ మిగతా 10% ఎక్కడుంది? అది మనలో ఉంది. ఇది గమనించగలగాలి. సో, ఎప్పుడైతే మీరు ఇంకా కంప్లెయింట్ అంటే ఎత్తి చూపిస్తున్నారో వాళ్ళలో ఒక లోపం ఉంది. దాన్ని మీరు ఎత్తి చూపిస్తున్నారు. అదొక 80% ఉంది రియల్‌గానే. మీరు ఎత్తి చూపిస్తున్నారు తట్టుకోలేక. చూపిస్తున్నారంటే మిగతావి మన వైపు చూపిస్తున్నాయి ఇక్కడ. అంటే ఆ 20% మీలో కూడా ఉంది. 80% అక్కడుంది. ఎత్తి చూపిచ్చేసారు. మిగతా 3 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి గదా! ఆ 20% మీలో ఉంది. అది మీరు గమనించుకోండి అంటారు. అందుకే మన పత్రిజీ సార్ నో కంప్లెయింట్స్ అంటారు. నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్స్. ఎందుకంటారు అంటే, నువ్వు ఎత్తి చూపిస్తున్నావు అంటే, అది నీకు కనపడుతుంది అంటే, అది నీలో ఉంది కాబట్టి నీకు కనపడుతుంది. అర్థమైందా అండి? అది ఎంతో కొంత నీలో ఉంది కాబట్టే నీకు ఆ తప్పు ఎదుటి వాళ్ళలో కనపడుతుంది. అందుకే సార్ ఎప్పుడు కంప్లెయింట్స్ ఎవ్వరి మీద చేయరు. ఒకసారి టీవీ 9 గూడా చాలా బ్యాడ్‌గా సార్ గురించి రెస్క్రోట్ చేశారనమాట. అప్పుడు సార్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా యాక్సెప్టెన్స్‌లో దాన్ని చాలా ఇగ్నోర్ చేశారు సింపుల్‌గా. తిరిగి ఎక్కడ కంప్లెయింట్ చేయలేదనమాట. అంటే సార్‌కి తెలుసు ఆత్మజ్ఞానం ఉంది అక్కడ. ఓకే. అక్కడ చాలా, చాలా డైమెన్షన్స్‌లో దాన్ని మనం తీసుకోవచ్చు. ఇది మన ప్రణాళిక ప్రకారంగానే వాళ్ళని మనం ఇవాళ తీసుకొచ్చాం మన లైఫ్‌లోకి. ఇది మనకు తెలుసు. నీకు ఆత్మజ్ఞానం స్ట్రాంగ్‌గా తెలిసి ఉంటే, ఒక అవేర్‌నెస్ ఉంటే, ఇతన్ని నేనే తీసుకొచ్చాను గదా! ఇది నా సోల్ ప్రకారం ప్లాన్ ప్రకారమే తను ఈరోజు ఆ వ్యక్తి నా లైఫ్‌లో ఉన్నాడు. అది నీ ప్రణాళిక ప్రకారంగానే తెచ్చుకున్నావు ఆ పర్సన్‌ని. ఈ అవగాహన ఉంది అంటే, నువ్వు యాక్సెప్టెన్స్‌లోకి ఎళ్ళిపోయి ఉంటావు. నీకొక అవేర్‌నెస్‌లో ఉండుంటావు. ఇంగప్పుడు నువ్వు ఎత్తి చూపిచ్చావు. కామ్‌గా నీ సాధనని పెంచుకొని, నీ మీద నువ్వు ఫోకస్ చేసుకొని, దాన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తావు. అదే కదండీ! మనం ఫస్ట్ నుంచి అన్ని సిగ్నల్స్‌లో ఇదే చెప్తున్నాం మనం. నీకు అలాంటి అవగాహన ఎప్పుడైతే ఉంది అంటే, నువ్వు ఎత్తి చూపిచ్చావు. ఆ 10% కూడా పోవడానికే వాళ్ళు నీ లైఫ్‌లోకొచ్చారిప్పుడు. ఎగ్జాంపుల్ సహనము. మనకి సహనం అనే గుణం ఇంకా 10% లేదు. అది కూడా కంప్లీట్ చేసుకోవడానికి అలాంటి వ్యక్తుల్ని, అలాంటి పరిస్థితుల్ని మన ఎన్విరాన్మెంట్‌లో, మన సోల్ ప్లాన్‌లో మనం తెచ్చేసుకుంటాం అన్నమాట. అంత క్లారిటీ ఉంది మన సోల్‌కి. కానీ మనకి అది ఎరుకలోకి రావట్లేదు. మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము. కానీ ఆత్మకి అంత క్లారిటీ ఉంది. అది మనం రీకలెక్ట్ చేసుకోగలగాలి. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో. ఇది సిగ్నల్‌గా తీసుకోవడం అన్నమాట. అర్థమైందా అండి? ప్లీజ్ షో థమ్స్ అప్ అండి. లేకపోతే నేనేం చెప్తున్నానో నాకు రీచ్ అవుతుందో లేదో నాకొక్కసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఓకే అండి. ఇది ఫోర్త్‌దనమాట. మనల్ని బట్టే మన తోడు. ఇదొక సిగ్నల్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. ఇది జీసస్ గారు చెప్పిన వాక్యం అండి. ఫిఫ్త్ సిగ్నల్. ముందు దేవుడు రాజ్యంలోకి ప్రయాణించండి. ముందు తొలుత దేవుడు రాజ్యంలోకి ప్రయాణించండి అని చెప్పారు. ఇది జీసస్ గారు చెప్పారు. బైబిల్ నుంచి తీసుకున్న వాక్యం ఇది. అంటే ఏంటి? దేవుడి రాజ్యంలోకి ముందు అనేది నోట్ చేసుకోవాలి మనం.
ముందు దేవుడి రాజ్యంలోకి ప్రయాణించండి. తర్వాత మీకు ఏమి కావాలో అవన్నీ మీ దగ్గరికి చేరుతాయి అని చెప్పేది అనమాట ఇక్కడ సిగ్నల్. సో దేవుడి రాజ్యం అంటే ఎక్కడుంది? బయట లేదు కదండి, మనలోనే ఉందని మనకి ఇప్పుడు తెలిసింది కదా, మనలోనే ఉంది. సో దేవుడి రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఏం చేయాలి? మళ్ళీ ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారానే మనం ఇన్నర్ జర్నీ ద్వారానే మన ఇన్నర్ గాడ్ తో మనం కనెక్ట్ అవుతాం. మన ఆత్మ ఆత్మ అంటేనే అక్కడ దైవిక గుణాలతో నిద్రాణ స్థితిలో ఉంది. దాన్ని మేల్కొల్పటమే మనం ధ్యానం ద్వారా చేస్తున్న పని. ఆత్మ యొక్క క్వాలిటీస్ ని, ఆ దైవిక గుణాలని మనం మేల్కొల్పుతున్నాం ఆత్మలో. అది ధ్యానం ద్వారా చేస్తున్నాము. అది దేవుడి రాజ్యంలోకి ప్రవేశించడం అంటే. మన దేవుడి రాజ్యంలోకి మన లోపలే ఉంది, దానిలోకి ప్రవేశించండి ధ్యానం ద్వారా తొలుత ముందు. అప్పుడు మీ లైఫ్ లోకి ఏది రావాలో అవన్నీ రాబడతాయి, ప్రవాహం చెందుతుంది మీ లైఫ్ లో తిరిగి. కానీ ముందు ఏం చేయాలి? దేవుడి రాజ్యంలోకి ప్రయాణించాలి అని చెప్పడమే అనమాట ఈ వాక్యం యొక్క ఎసెన్స్. సో ఏదైనా మీకు రావాలి అంటే అన్ని ఈ చతుర్విధ పురుషార్థాలు అంటారు కదండి, ధర్మార్థ కామ మోక్షాలు, చతుర్విధ పురుషార్థాలు. ఇవన్నీ కూడా మనం సాధించాలి అంటే మన జీవితంలో ముందు దేవుడి రాజ్యంలోకి మనం ప్రవేశించాలి. వీటినన్నిటి కూడా మనకి సాధించవచ్చు మన లైఫ్ లో. దానికి మెయిన్ సీక్రెట్ ఏంటంటే దేవుడి రాజ్యంలోకి ప్రవేశించాలి మనము ధ్యానం ద్వారా. మనసు శూన్యం చేసుకొని చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. అప్పుడు మనకి ఆ విశ్వశక్తి మనలోకి ప్రవాహం చెందుతుంది. అప్పుడే ఆ ఆత్మ యొక్క దైవిక గుణాలు మేలుకొల్పబడతాయి. ఆ దేవుడి రాజ్యంలోకి మనం ప్రవేశం చెందుతాము. ఎప్పుడైతే మనం ప్రవేశించగలుగుతామో అప్పుడు మనకి కావాల్సినవి రావాల్సినవన్నీ మన లైఫ్ లోకి వచ్చేస్తాయి అని చెప్పడమే ముందు దేవుడి రాజ్యంలోకి ప్రవేశించండి అన్నది ఒక ఆత్మకి ఇచ్చిన సిగ్నల్. అర్థమైందా అండి? ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. వాక్యం ద్వారానే స్వస్థత. ఇది కూడా మనకి బైబిల్ నుంచి తీసుకోవడం జరిగింది. జీసస్ గారి బైబిల్లో వాక్యం ద్వారానే స్వస్థత. ఇది మనందరికీ తెలుసండి. వాక్క్షేత్రం మన పత్రిజీ సార్ కాన్సెప్ట్స్ బాగా తెలుసు. సో వాక్యం ద్వారా స్వస్థత అనేది ఒక ట్రాఫిక్ సిగ్నల్ గా ఇందులో ఇవ్వబడింది. ఈ వాక్యం ద్వారా స్వస్థత, ఇంకా వాక్క్షేత్రం గురించి మీకు ఐడియా ఉంది అంటే మొత్తం ఆ వాక్క్షేత్రం జ్ఞానం అంతా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఎలా ఉండాలి మన మాట? మనం మాట్లాడేమంటే ఎదుటి వాళ్ళకి స్వస్థత చేకూర్చాలి. ఈ మాట వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు. మనం మాట్లాడేమంటే అది సత్యమైనది ఉండాలి. అవతలి వాళ్ళ యొక్క ఆత్మ పురోగతికి హెల్ప్ అయినా అయి ఉండాలి. ఓకే, ఎవరిని పరుషంగా మాట్లాడకూడదు. ఎవరిని హర్ట్ చేసే విధంగా ఈ మాటని మనం వాడకూడదు. మాటే మంత్రంగా వాడమని చెప్తారు మనకి. వాక్క్షేత్రం అంతా అదే కదండి కాన్సెప్ట్. ఇక్కడ యంత్ర మంత్ర తంత్ర అని 3 ఉన్నాయి. దాంట్లో రెండవది మంత్ర. మంత్ర అంటే మాటకు సంబంధించింది. మనం మాట్లాడాము అంటే అది ఒక మంత్రంగా వర్క్ అవ్వాలన్నమాట. లేకపోతే అసలు మాట్లాడకూడదు అంటారు. ఎంత అవసరమైతే అంతే మాట్లాడు, లేకపోతే నువ్వు ఇబ్బందులకి పాలవుతావు, నీకు కర్మలు ఆడవుతాయి. జీసస్ గారే చెప్పున్నారు, నువ్వు లోపలికి ఏది తింటావో దానికంటే కూడా నీ బయటికి ఏది వస్తుందో నీ మౌత్ లో నుంచి మాటల రూపంలో అది ఎక్కువ ప్రమాదకరమైంది అని చెప్పున్నారు జీసస్. నువ్వు నోట్లోకి ఏది వేస్తున్నావో తినడానికి దానికంటే కూడా ప్రమాదకరం ఏదిరా అంటే నీ నోట్లో నుంచి వచ్చిన మాటలే ప్రమాదకరమైనవి అని చెప్తున్నారు జీసస్. అంటే అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి మాటకి. ఈ మాట వల్లే మనం శత్రువుల్ని క్రియేట్ చేస్తాం. ఈ మాట వల్లే మిత్రుల్ని కూడా చేసుకోగలుగుతాం. ఈ మాట అన్నిటికీ కారణం అవుతుంది. సో మాటను ఒక మంత్రంగా వాడండి. మాటను ఒక స్వస్థతకి మాత్రమే వాడండి. అవతల వాళ్ళ యొక్క ఆత్మ పురోగతికి హెల్ప్ చేసే విధంగా మాట్లాడండి. ఎప్పుడు సత్యంని చెప్పండి అన్న వాక్క్షేత్రం కాన్సెప్ట్ అంతా కూడా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదొక సిగ్నల్ సోల్ కి. సో ఎప్పుడు ఎలా తీసుకోవాలి ఆ సోల్ అంటే మాటల్ని ఒక మంత్రంగా వాడాలి, సత్యంకే వాడాలి, సత్యమే చెప్తూ ఉండాలి, స్వస్థత పరిచే విధంగా ఉండాలి ఆ మాట, నీ నోట్లో నుంచి వచ్చే మాట ఇతరులకి.
అర్థమైందండి? సో, ఈ సిగ్నల్ మనకి ఈ విధంగా చెప్పబడిందండి. వాక్క్షేత్రం గురించి ఇక్కడ అంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. సో, ఆలోచించి మాట్లాడండి. అర్థం చేసుకొని మాట్లాడండి. ఆ! ప్రేమగా మాట్లాడండి. ఇలా రకరకాలుగా మాటల గురించి చాలా పోయెమ్స్ ఉన్నాయి మనకి. ప్రేమగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి. ఆ! 2, 3 సార్లు థింక్ చేసి ఇట్లా అన్నీ చెప్తాం కదా! సో, మాట అనేది అంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పడానికన్నమాట ఈ సిగ్నల్. ఓకే అండి. వాక్యం ద్వారానే స్వస్థత. నెక్స్ట్‌దొచ్చేసి ప్రాపంచికంగా ఏది కోరి సాధించకూడదు. ఆధ్యాత్మికంగా కోరి కోరి సాధించాలి. ఇది నెక్స్ట్ సిగ్నల్ అండి. సో, మనం ఇప్పుడు 2 లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం. ప్రాపంచిక లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం. ఆధ్యాత్మిక లైఫ్‌ని లీడ్ చేస్తున్నాం. మధ్య మార్గంలో ఉన్నాం మనమందరం. ఉండి కూడా మళ్ళీ ప్రాపంచికంగా మనం కోరి కోరి సాధించడానికి పురుష ప్రయత్నం చేస్తున్నామా? లేకపోతే ఆధ్యాత్మిక పరంగా మనం కోరి కోరి సాధించడానికి పురుష ప్రయత్నం చేస్తున్నామో మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కోరి కోరి సాధించడానికి నీ ఎనర్జీని నువ్వు ఉపయోగిస్తున్నావు? స్పిరిచ్యువల్ లైఫ్‌కి ఉపయోగిస్తున్నావా నీ ఎనర్జీని? లేదంటే మెటీరియల్ లైఫ్‌కి ఉపయోగిస్తున్నావా నీ ఎనర్జీని? ఎక్కడ ఎక్కువ పురుష ప్రయత్నం చేస్తున్నావో చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ సిగ్నల్ ఆ సోల్ అవేర్‌నెస్‌లో ఉంటే ఎలా తీసుకుంటదంటే, ఆధ్యాత్మికంగానే మనం కోరి కోరి సాధించాలి. ప్రాపంచికంగా ఏది వస్తే అది తీసుకోవాలి. ఈ లెవెల్‌కి వెళ్ళాలన్నమాట. సో, అంటే మెటీరియల్‌గా చాలా విషయాలు మనం కోరికలు పెట్టుకొని వాటిని సాధించాలి, వాటిని కట్టాలి, ఇవి ఎర్న్ చేసుకోవాలి, ఇవి కొనాలి, వాళ్ళకున్నాయి, నాకు లేవు, నేను వీటికి ప్రయత్నం చేస్తాను. ఇలా ఎప్పుడు మనం ఆలోచించకూడదు. మీకు ఏది రావాలో అర్హత ఉంటే అది ఆటోమేటిక్‌గా భౌతిక ప్రపంచంలో ఇచ్చేస్తది. రాబడతది. మీ ప్రయత్నం అనేది అక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉండాలి అంటున్నాను. ఆధ్యాత్మిక ప్రయాణంలో మీ కోరిక ఉండాలి. వాటిని సాధించుకునే దాంట్లో మీ తపన ఎక్కువ ఉండాలి. కానీ ప్రాపంచిక విషయాల్లో అలాంటి కోరికలు ఉండకూడదు. అక్కడ మీకు ఏది రావాలో అది ఇవ్వబడుతుంది ఆటోమేటిక్‌గా. మీ ఫోకస్ అంతా, మీ ప్రయత్నం అంతా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉండాలి. అంటే నేను ఇంతమందికి ధ్యానం చెప్పగలగాలి. ఇన్ని బుక్స్ చదవగలగాలి. ఇంతమందికి నేను హెల్ప్ చేయగలగాలి. ఇలా ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం కోరి కోరి సాధిస్తూ ఉండాలి. పురుష ప్రయత్నం అంతా కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండాలి కానీ, ప్రాపంచిక దాంట్లో కాదు. అక్కడ నీకు ఏది రావాలో ఆటోమేటిక్‌గా ఇవ్వబడుతుంది. నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచంలో కోరి కోరి ప్రయత్నం చేసినప్పుడు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం కదండీ! సో, అలాంటి దాంతోని ఇది ఇంటర్ కనెక్టెడ్ అన్నమాట. సో, ఎప్పుడైనా కూడా ప్రాపంచికంగా అనేది కోరకూడదు ఏది. ఏదొస్తే అది తీసుకోవాలి. యాక్సెప్టెన్స్. ఇది నా అర్హత బట్టి నాకు ఇవ్వబడింది. అదొక అండర్‌స్టాండింగ్, అదొక యాక్సెప్టెన్స్. మళ్ళీ అక్కడ ల్యాక్ ఫీల్ అవ్వము. సోల్ ఇప్పుడు ఎదుగుతుంది కాబట్టి, అది ల్యాక్‌లో ఉండదింక. అక్కడ తృప్తి పడిపోతాం మనం. ఉన్న దాంట్లో తృప్తి అనేది ఇక్కడ మనకి సహజ గుణం అయిపోతదనమాట. ఇది తెలియని వాళ్ళకి ప్రాపంచికంగానే పరిగెడుతూ ఉంటారనమాట. ఎంత పరిగెట్టినా కూడా లాస్ట్‌కి వచ్చినా కూడా అది శాశ్వతంగా ఉండదు వాళ్ళ దగ్గర. టెంపరరీగానే ఉండుంటది. కానీ ఎనర్జీ అంతా అక్కడ వాళ్ళు వేస్ట్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ అవగాహనతో ఇక్కడ ఆత్మ ఏం చేయాలంటే, ఆ ప్రయత్నం అంతా, ఆ పురుష ప్రయత్నం అంతా కూడా ఆధ్యాత్మికం వైపు ఉండాలి. మనం ఇది చెప్పుకున్నాం గదా! శక్తి లేకుండా ఏ కోరిక ఇవ్వబడదనే దానికి కూడా కొంచెం రిలేటెడ్ అన్నమాట. సార్ కూడా ఎగ్జాంపుల్ పత్రిజీ సార్ కూడా. ప్రాపంచికంగా ఏం పట్టించుకోలేదు. మొత్తం ఆత్మ ప్రణాళిక, ఆత్మ పురోగతి వీటికి సంబంధించి ఆయన పురుష ప్రయత్నం చేశారు. తిరిగారు. రెస్ట్‌లెస్‌గా తిరిగారు తన లైఫ్ జర్నీ అంతా కూడా. ప్రాపంచికంగా ఏదొస్తే దాన్ని యాక్సెప్ట్ చేశారు హ్యాపీగా. ఎప్పుడు ల్యాక్‌లో లేరు. వాళ్ళకక్కడ బాధ లేదు దాని గురించి. కానీ ప్రయత్నం అంతా ఎక్కడ జరుగుతుంది? ఇంటర్నల్ వర్క్ జరుగుతుంది. ఆత్మ పురోగతికి సంబంధించి జరుగుతుంది. ఆటోమేటిక్‌గా ప్రాపంచికంగా ఇబ్బంది లేకుండా మీకేది రావాలో అది ఇవ్వబడతది. అని చెప్పడం అన్నమాట ఈ సిగ్నల్. అర్థమైందా అండి? ఓకే. సో, నెక్స్ట్ సిగ్నల్ వచ్చేసి ముందు ఇతరులకు చెయ్యండి. ఇది కూడా బైబిల్ నుంచి తీసుకున్నదే. ముందు ఇతరులకు చెయ్యి. ఇది మనం విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాల్లో కూడా లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్ అనే ఒక సూత్రం చెప్పుకున్నాము.
అది మళ్ళీ ఇక్కడ యూజ్ చేశారు. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ కింద కూడా మనకి ఇది తీసుకోవడం జరిగింది. సో నీకు ఏదైతే కావాలో ముందు అది ఇతరులకి ఇవ్వండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా బేసిక్ ప్రిన్సిపల్స్ లాగా మన లైఫ్ ట్రూత్స్ అన్నమాట. మన లైఫ్ లో ఫాలో చేయాల్సిన బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. సో నీకు ఏదైతే కావాలనుకుంటున్నావో దాన్ని ముందు ఇతరులకి ఇచ్చేసేయండి. అప్పుడు తిరిగి మీ లైఫ్ లో అది ప్రవాహం చెందుతుంది. లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్ ఇక్కడ. ఇప్పుడు మీకు ప్రేమ కావాలి అంటే ముందు ప్రేమ ఇవ్వండి. మీకు ప్రేమ మీ లైఫ్ లోకి జర్నీ అవుతుంది, మీ లైఫ్ లోకి ప్రవాహం చెందుతుంది. మీకు జ్ఞానం కావాలా, ముందు జ్ఞానాన్ని పంచండి. 10 రెట్లు మీకు మళ్ళీ జ్ఞానం మాస్టర్స్ నుంచి ఇవ్వబడుతుంది. ఆ ప్రకృతి ఇస్తుంది మనకి తిరిగి. ఏదైతే కావాలనుకుంటున్నారో ముందు ఇవ్వండి, ఇవ్వండి అంతే. మళ్ళీ వస్తుందని ఇవ్వకూడదు. అదొక మనం చెప్పుకున్నాం. అది వస్తుంది కదా అని చెప్పి ఇంటెన్షన్ తో కూడా ఇవ్వకూడదు. నిస్వార్థంగా ఇవ్వాలి, నిష్కామ కర్మ చేయాలి. ఇవ్వడం వరకే మర్చిపోవాలి. నేను ఇన్ని మందికి చెప్పాను కదా, నేను వాళ్ళకి ఇచ్చాను కదా, అక్కడ డొనేట్ చేశాను కదా అని ఎక్స్పెక్ట్ చేస్తా ఇచ్చామంటే మనకి అక్కడ హ్యాపీనెస్ పోతుంది అనమాట. నిష్కామ కర్మ చేయాలి, నిస్వార్థంగా చేయాలి, ప్రేమతో చేయాలి. అలా ఎప్పుడైతే మీ ఇంటెన్షన్ ఉంటుందో అక్కడ ఇంటెన్షన్, ఉద్దేశం అనేది ఇంపార్టెంట్. మీరు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు, ఆశించి ఇస్తున్నారా, ప్రేమతో ఇస్తున్నారా, ఇవి చెక్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు ఏది కావాలంటే అప్పుడు తిరిగి అది న్యాచురల్ గా లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్ మీ జీవితంలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇవ్వండి, ముందు ఇతరులకు చెయ్యి అనే దానికి ఇదన్నమాట ఎక్స్ప్లెనేషన్. ఇంకొకటి మీకు కంప్లైంట్స్, వేరే వాళ్ళు నన్ను ఎప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు అంటే ముందు మళ్ళీ నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి. అంటే నేను ఎక్కడో ఏదో కంప్లైంట్ చేస్తున్నా కాబట్టి ఇవాళ నిన్ను వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అంటే నువ్వు ఎక్కడో ఎవరినో కంప్లైంట్ చేస్తున్నావు. ఇలా రిలేషన్ ఉంటుంది, ఏబిసి అనుకోండి. సో ఇలాగా మనం ఏది చెప్పే ముందు మనల్ని మనం చెక్ చేసుకోమని ఇక్కడ మనం చూపించేటప్పుడు, చెప్పేటప్పుడు ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ప్రేమ లేదు, ప్రేమ లేదు, నాకు ప్రేమ ఎవరు ఇవ్వట్లేదు, చూపించట్లేదు అని అనడం ముందు మీరు ఎంతమందికి ఇస్తున్నారు, మీరు ఎంతమందికి పంచగలుగుతున్నారో అది చెక్ చేసుకోండి. ఆటోమేటిక్ గా ఇచ్చే వాళ్ళని మీరు మర్చిపోతారు. అప్పుడు మీరు ఇవ్వడం మొదలు పెడతారు, అప్పుడు మీకు వస్తుంది మీ లైఫ్ లో. ఇలా ఉంటుంది అనమాట. సో ముందు ఇతరులకి చెయ్యి, మీకేం కావాలో ముందు అది ఇతరులకి ఇవ్వండి, ఇతరులకి చెయ్యి, తర్వాత అది మీ లైఫ్ లోకి వచ్చేస్తుంది అని చెప్పేది ఈ సిగ్నల్ అండి. అర్థమైందా అండి? సో ఆల్మోస్ట్ 8 అయిపోయాయా, 8 అయ్యాయి, ఇంకా 2 ఉన్నాయండి. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. ఇది అందరికీ తెలిసిందే అండి, రోజు వింటున్నాం మనము, ఈ జర్నీలో ఉన్నాం కాబట్టి. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. ఇది ఒక సిగ్నల్, వార్నింగ్ సోల్ కి. ఎప్పుడు ఏదొచ్చినా మనం ఈ లైన్ ని మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఈ వాస్తవానికి నేనే కారణం, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను, నేనే బాధ్యుడును, నేనే తెచ్చుకున్నాను. ఎప్పుడు ఇది ఒక వార్నింగ్ గా మనం తీసుకోవాలి. సోల్ అవేర్నెస్ లో ఉంది అంటే ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. అందుకే ఇవన్నీ రాసుకోవాలి. ఇంకా మనం రాసుకొని ఇంట్లో తగిలించుకుంటే అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే ఓకే, ఇది నా వాస్తవానికి నేనే కారణం కాబట్టి వాళ్ళని ఇంకా మనం ఏమి అనం అనమాట. మనల మీద మనం ఫోకస్ చేసుకోవడం మొదలు పెడతాము. లేకపోతే అన్ని అలా వింటుంటాం, అలా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అందుకే రాసుకోవాలి. రాసుకొని పెట్టుకొని పొద్దున పూజ చేసే బదులు ఇవి చదివామనుకోండి మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటాం అన్నమాట. సో ఈ విధంగా నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అన్న అవగాహనతో ఉన్నావు అంటే అన్నిటినీ చూసే దృష్టికోణం మారిపోతుంది నీకు. అన్ని ఇంటర్ కనెక్టెడ్ అండి, ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటుంది. అర్థమైంది కదండి? సో మీ దృష్టికోణం మారిపోయి మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడం, మీ ప్రగతికి మీరు ఎప్పుడైతే సాధన మొదలు పెడతారో ఆటోమేటిక్ గా మీరు క్లియర్ చేసుకునే శక్తి మీకు వస్తుంది, బాధ్యత వహిస్తారు. సేమ్ అలానే రిలేటెడ్ అన్నమాట. అర్థమైందా అండి? సో నెక్స్ట్ లాస్ట్ అండి, ఆత్మకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఆత్మకు అసాధ్యం అంటూ
ఏది లేదు. ఆత్మకు అన్ని సాధ్యమే. ఆత్మ అనుకుంటే. మేబీ శరీరం అనుకుంటే అవ్వకపోవచ్చు అన్ని సాధ్యం. ఆత్మ కాబట్టి ఆత్మకి ఏదైనా సాధ్యము. అది నమ్మాలి ఫస్ట్ ఆత్మ. నేను ఆత్మని కాబట్టి ఏదైనా సాధ్యం నాకు. ఇప్పుడు కుదరలేదనుకోండి నెక్స్ట్ బర్త్‌లైనా అది సాధ్యం చేసుకుంటది. ఆత్మ ప్రణాళికలో గాని ఉంది అంటే, అది ఆత్మ ప్రణాళికలో సాధించాలనుకుంటే మ్యాచ్ అయితే మాత్రం సాధించేస్తది ఆత్మ. ఒకవేళ సాధించలేదు మనం డీవియేట్ అయిపోయాం, భౌతిక ప్రపంచంలో మాయలో పడిపోయాం, మన ఆత్మజ్ఞానం సరిగా లేదు అంటే నెక్స్ట్ బర్త్‌లైనా అది సాధించుకోవడానికి అది ఎవాల్వ్ అవ్వడానికి వెళ్తది ముందుకి. మళ్ళీ అదే రిపీట్ చేసుకుంటది లైఫ్‌ని. అంటిల్ ఇట్ క్లియర్స్, ఇట్ ఫుల్‌ఫిల్స్ తన డిజైర్స్‌ని. కదండీ! సేమ్ అదే చెప్తున్నారిక్కడ. అసాధ్యం అంటూ ఆత్మకి లేదు. ఆత్మకి ఏదైనా సాధ్యమే. అని చెప్పేది 10th అండి ట్రాఫిక్ సిగ్నల్ ఇది. ఇదొక వార్నింగ్. ఇవన్నీ కూడా ఎరుకలో ఉండాలి. ఆత్మ ఇవన్నిటిని ఒక వార్నింగ్స్‌గా తీసుకొని, ఎప్పుడు అవేర్‌నెస్‌తో ఉండి, ప్రతి సిట్యుయేషన్ పట్ల, ప్రతి వ్యక్తి పట్ల ఒక యాక్సెప్టెన్సీ, ఒక అండర్‌స్టాండింగు, తన లైఫ్ డిజైన్, సోల్ యొక్క ప్లాన్ మీద ఒక క్లారిటీ అన్నీ ఉంటే, ఈ లైఫ్ అనే జీవితం అనేది ఒక స్మూత్‌గా వెళ్ళిపోతుంది. స్మూత్‌గా మనం ఈ జర్నీని కంప్లీట్ చేయొచ్చు. తన ప్రణాళిక ప్రకారంగా వెళ్ళగలిగితే స్మూత్ జర్నీ అయిపోయి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తూ తన డెస్టినేషన్‌ని రీచ్ అవుతుంది సోలు. తను ఫుల్‌ఫిల్ చేసుకుంటుంది. అని చెప్పేదే అన్నమాట ట్రాఫిక్ సిగ్నల్స్. ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్‌లో మనకిక్కడ ఇవి ఎప్పుడు చెప్తారు అంటే, ఈ నడుం నుంచి కింద కాలి వేళ్ళ వరకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వచ్చినప్పుడు ఈ సిగ్నల్సే ఇస్తారన్నమాట ప్రిస్క్రిప్షన్. ట్రాఫిక్ సిగ్నల్సే ఇస్తారు వాళ్ళకి ప్రిస్క్రిప్షన్. ఎవరికైతే నడుం నుంచి కాలి వేళ్ళ వరకు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనే ఆత్మజ్ఞానం టాబ్లెట్స్ రూపంలో, ఆత్మజ్ఞానం గుళికల రూపంలో ఇవి ఇస్తారన్నమాట. ఓకే అండి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మనం తప్పటడుగులు వేయడము. ఆ! ఆ! నడ కాళ్ళు అంటే ఏంటి? నడకకి రిలేటెడ్ కదండీ! సో, మనం ఏ వేలో వెళ్తున్నాం? డివియేట్ అవుతున్నామా? సో, ఇలాంటి రిలేటెడ్‌గా ఉన్న వాటికి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్‌ని ఫస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారన్నమాట. ఇంకా ధ్యానము, ఇట్లా ట్రాఫిక్ సిగ్నల్స్ అనే ఆత్మ గుళికలు ఆ ప్రాబ్లమ్స్‌కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. సో, ఇవాళ నేను చాలా బ్రీఫ్‌గానే చెప్పానండి. సో, మీరందరూ ఈ విషయం అర్థమైంటే ఈ కోర్స్ చేయడానికి మీరు ప్రిపేర్ అయిపోండి. సో, అక్కడ ఇంకా మనకి మాస్టర్స్ ద్వారా మంచి విజ్డమ్ ఇవ్వబడుతుంది. ఇంకా క్లారిటీగా మనకి సిగ్నల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇంకా డెప్త్‌గా చెప్తారు. సింపుల్ ఎసెన్స్‌తో నేను ఇవాళ ఓవరాల్‌గా ఇలా ఉంటుంది అని స్పిరిచువల్ టాబ్లెట్స్ ఒక 10 టాబ్లెట్ సీరీస్ కింద నేను చెప్పానండి. సో, ఇంకా డెప్త్‌గా వెళ్ళాలి అంటే మీరందరూ ఈ కోర్స్ చేయండి. L1 కోర్స్ జరుగుతూ ఉంటది. ఇయర్‌లీ వన్స్ పెడుతూ ఉంటారు. సో, ఎవరైతే శాకాహారులు, ఎవరైతే రెగ్యులర్‌గా ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్. సో, మీరు ఒక్క స్టెప్ వేయాలి. నేను చేయాలి ఈ కోర్స్ అనుకుంటే మీరు వచ్చేయొచ్చు. జనరల్‌గా అందరం ఈ పాత్‌లో ఉన్నాం కాబట్టి ఈ కోర్స్ కూడా చేయండి. ఇంకా క్లారిటీ వస్తుంది. ఇంకా మన లైఫ్ మీద మనకొక గ్రిప్ వస్తది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతది. నేను ఇవాళ ఈ విధంగా మీకు అందరికి చెప్పగలుగుతున్నానంటే, నాకు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ నుంచే నాకు ఈ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇది నా ఒక అనుభవం అన్నమాట. నా లైఫ్‌లో కొంచెం ట్రాన్స్‌ఫర్మేషన్ క్విక్‌గా జరిగింది. ప్లస్ ఇంకొకటి నేను ఇలా చెప్పగలుగుతున్నాను. ఒక కాన్ఫిడెన్స్‌తో ఒక సేవ చేయగలుగుతున్నాను అంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ యొక్క ఇంపార్టెన్స్ నాకు ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారానే అర్థమైంది. అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ సేవకి. నేను కూడా చేయాలి అన్న కాన్ఫిడెన్స్ నాకు బిల్ట్ అయింది. ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ చేశాకే వచ్చింది నాకు కూడా. సో, ఇంకా మీలో చేంజ్ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్స్ చేయండి. డెఫినిట్‌గా మీరు రిజల్ట్ అయితే చూస్తారండి. ఆ కమిట్మెంట్‌తో ఉండాలి మనం అంతే. అదండి ఇవాళ నేను చెప్పాలనుకున్న టాపిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఆఫ్ సోల్.